తెలంగాణ పార్టీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జీలకు ఒకలంటే ఇంకొకరికి వాడతలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సర్కారు చేస్తున్న పనుల పార్టీ ఇన్ఛార్జి ఏలు పెడుతున్నదని రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్టబెడుతున్నది అని అంటుర్రు చాలా మంది. మరి దాంట్లో నిజం ఎంతున్నదో మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరి నడుమ పోసుకోతలేదట. ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీలనే కాదు పరిపాలనలో కూడా తప్పులు సరిదిద్దుతున్నదట. హెచ్సియు భూములు ఏం చేసైనా రేవంత్ రెడ్డి సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేసింది కదా. హాగో ఆ హెచ్సియు భూముల జోలికి పోవద్దు అని ఖరాఖండిగా చెప్పిందట. దానితోని సీఎం రేవంత్ రెడ్డికి బ్రేకులు వేసినట్టు అయిందట. అంతేకాదు విద్యార్థుల మీద పెట్టిన కేసులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చెప్పించి కొట్టేసేటట్టు చేసిందట. యూనివర్సిటీలు ఉన్న పోలీసులను వెనుకకొచ్చేటట్టు చేసిందట. ఇట్లా చేస్తే రేవంత్ రెడ్డికి కోపం రాదా? అందుకే తన మనుషులతోని మీనాక్షి నటరాజన్ మీదనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడట. మరి అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు కానీ హెచ్సియు భూముల విషయంలో మీనాక్షి మాత్రం గట్టి పట్టు మీదనే ఉన్నది. ఇట్లా చేస్తే పార్టీ పరువు దేశం మొత్తంలో పోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పొట్టు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రకృతిని విధ్వంసం చేసే పార్టీ అనే చెడ్డ పేరు వచ్చేటట్టున్నదని బాగానే వాదిస్తున్నదట. మీనాక్షి అంటే చేప కన్ను కాబట్టి చేపలు ఎప్పుడు కళ్ళు ముయ్యాయి కాబట్టి పేరుకు తగ్గట్టు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రతి విషయంలో రెండు కళ్ళు వేసి చూస్తున్నదట. జనానికి కీడు జరిగే పనిని ఏదైనా చేయొద్దని బల్లగుద్దినట్టు చెప్తున్నదట. అందుకే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు మీనాక్షి నటరాజన్కు పురి కలుస్తలేదని అంటుర్రు. ముందు ఇట్లనే చేస్తే రేవంత్ రెడ్డిని సీఎం సీట్ నుంచి కూడా తీసేసేటానికి వెనకాడదట. మరి చూడాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎట్లుండబోతున్నాయో.